నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు జీతాల అప్గ్రేడేషన్ వెంటనే అమలు చేయాలని, జీతంలో భాగమైన పిఆర్పిని వెంటనే చెల్లించాలని, పారదర్శకమైన ప్రమోషన్ పాలసీని అమలు చేయాలని, సింగరేణికి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్స్తో సింగరేణి శాఖ ఆధ్వర్యంలో గోదావరిఖని ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు అధికారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారంతో 9వ రోజుకు చేరుకున్నాయి. అధికారులు అనిల్ గబాలే, బ్రహ్మాజీరావు, ఎం రవీందర్ రెడ్డి, రాజేష్ బాబు, డాక్టర్ మద్దిలేటి, జి హనుమంతరావు, అక్రమ్ అలీఖాన్, ఫిరోజ్ ఏ రాజు ఈ రోజు దీక్షలో కూర్చోగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి, బిఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య, వైస్ ప్రెసిడెంట్ కె మహేష్, ఏఐటియుసి వైస్ ప్రెసిడెంట్ ఎం మహేష్, కందుకూరి రాజరత్నం, పిట్ సెక్రటరీ ప్రభుదాస్, మాజీ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, ఎస్ఓ2 జిఎం చంద్రశేఖర్, రిటైర్డ్ జిఎం త్యాగరాజు, మైనింగ్ స్టాఫ్ సూపర్వైజర్ సాయి, పిసి పటేల్ కంపెనీ ఉద్యోగులు తదితరులు శిబిరాన్ని సందర్శించి అధికారులకు సంఘీభావం తెలిపారు. అందరికీ నమస్కారం. కోల్ మైన్స్ ఆఫీసర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింగరేణి బ్రాంచ్ ఆర్జీవన్ ఏరియా తరఫున మేము గత 9 రోజుల నుంచి రిలే హంగర్ స్ట్రైక్ చేస్తున్నాం. అధికారులందరూ కూడా రకరకాల నిరసనలు ఉద్యమాలన్నీ చేపడుతున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇది చాలా అన్యాయం. మా న్యాయమైన కోరికలు ముఖ్యంగా రెండు. ఒకటి, పిఆర్పి చెల్లించాలి. ఈ పిఆర్పి అనేది మా జీతంలో ఒక భాగం. మరి జీతంలో భాగాన్ని ఆపడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది ఏ ప్రభుత్వం కానీ ఏ రాజ్యం కానీ సహించేది కాదు. ఇది మరి అట్లాంటి అన్యాయమైన పనిని మేము సహిస్తూ మా డ్యూటీలు చేస్తూ కూడా కంపెనీ టార్గెట్స్ సాధిస్తున్నాం, లాభాలను కూడా తీసుకొస్తున్నాం. కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి న్యాయంగా మేము చేసే పోరాటాన్ని ప్రభుత్వాలు స్పందించి వెంటనే మాకు రావాల్సినటువంటి పిఆర్పిని చెల్లించాలి. అలాగే కోల్ ఇండియాలో జరిగిన ప్రతి అగ్రిమెంట్ని సింగరేణిలో అమలు చేస్తుంది. ఇప్పుడు కూడా మాకు ఏది కానీ కోల్ ఇండియాలో బెంచ్ మార్క్. మరి అక్కడ అమలు అవుతున్నటువంటి పే అప్గ్రేడేషన్ అనేది అంటే మా జీతాలని కొంచెం ఒక కమిటీ వేస్తే అది పెంచాలని రికమెండ్ చేసి అక్కడ 2 నెలల నుండి చెల్లిస్తున్నారు. ఇక్కడ ఇంతవరకు చీమ కుట్టినట లేదు. ఎలాంటి కమిటీ కానీ ఎలాంటి స్పందన కానీ లేదు. మరి ఇది చివరికి ఎటు దారి తీస్తూ కూడా మా అధికారుల సంఘం చాలా తీవ్రంగా అది పరిగణిస్తుంది. దీన్ని ఎంతవరకైనా కొనసాగిద్దామని, అవసరమైతే స్ట్రైక్ కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వాలు స్పందించి దీన్ని పరిష్కారం చేయాలని మీ అందరి సభాముఖంగా పత్రికాముఖంగా కోరుతున్నాను. జై సింగరేణి. ఈరోజు 9వ రోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని రకాల ఏరియాలు, కొత్తగూడెం కార్పొరేటర్తో సహా అన్ని ఏరియాల్లో కూడా కోల్ మైన్స్ ఆఫీసర్ అసోసియేషన్ అధికారుల సంఘం తరఫున 9వ రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. ఎంత కూడా ఇప్పటి వరకు కూడా మేము గత 2 సంవత్సరాల నుంచి మా డ్యూటీలో భాగంగా మా సంఘం తరఫున అనేక వినతి పత్రాలు అటు మేనేజ్మెంట్ కావచ్చు, ప్రభుత్వ పెద్దలకు కావచ్చు ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని పట్టించుకోవడంతో మా జీతంలో అంతర్భాగమైనటువంటి పెర్ఫార్మెన్స్ రేట్ పేని కోరడం జరుగుతుంది. దాని సందర్భంగా రామగుండం రీజియన్, కొత్తగూడెము, బెల్లంపల్లి రీజియన్ లో కూడా ర్యాలీలు చేయడము, అదే కార్పొరేట్ కొత్తగూడెం దగ్గర కూడా మా అధికారులందరి తరఫున సంఘీభావ ర్యాలీని చేసి తదుపరి కార్యాచరణ నిమిత్తం 9వ రోజు ఈ రోజు రిలే నిరాహార చేస్తున్నాము. దాదాపుగా సుమారు 500 మంది ఆఫీసర్స్ ఇప్పటికే చేయడం జరిగింది. మరి ఇక్కడ సింగరేణి ప్రాంత బిడ్డలుగా మేమందరం ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే ఉద్యోగులుగా అధికారులుగా ఉన్నాము. ప్రతిరోజు కూడా మేము ఎన్నున్నా కానీ కార్మికులు మేమందరం కలిసి భూగర్భంలో కానీ ఓపెన్ కాస్ట్ లో కానీ కలిసి పనిచేస్తూ ఉంటాము. ఇక్కడ ప్రాంత ప్రజలు కానీ అందరం కలిసి సమైక్యంగా పనిచేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి యూనియన్లు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు సత్సంబంధాలు కలిగి ఉంటారు. మేము ఇక్కడ పుట్టిన బిడ్డలమే కాబట్టి, ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలమే కాబట్టి మాకు వచ్చే జీతాన్ని న్యాయంగా ప్రభుత్వ పెద్దలు ఆలోచించి మన్నించి త్వరలో ఇప్పిస్తే చాలా సంతోషము. పక్కనే ఉన్నటువంటి గోదావరి అవతల దాటినాక వార్దా ఏరియాలో, నాగపూర్లో అందరూ అదే కష్టంలో అధిక వేతనం పొందుతూ ఉంటే మరి మాకు ఇక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలు త్వరగా వారిని చూసి ఇప్పించాలని, అదేవిధంగా న్యాయంగా మాకు కోల్ ఇండియాలో ఉన్నటువంటి ఏదైతే పే రీజన్ పాలసీ ఉందో దాన్ని మాకు ఇక్కడ కూడా అమలు చేసి
మమ్మల్ని ఆదుకోవాలని మేము చీకటి సూర్యులం. మేము రోజు కార్మికులు కలిసి పనిచేస్తాం. మా కరోనా లేదు, ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, ఏది లేదు. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా కూడా పట్టపగలైన అర్ధరాత్రి ఏ టైం అయినా కానీ మేము మైండ్లోకి వెళ్ళి పనిచేస్తూ ఉంటాం. అర్ధరాత్రి పోయినా కూడా మేము వేతనం అడగం. 8 గంటల జీతమే వస్తుంది మాకు కూడా. అని కార్మికులతో ఏ రాత్రి కలిసి పనిచేస్తాం. మీరందరూ కూడా పత్రికాముఖం చూసే ఉంటారు. ఎంత కష్టమైన మేము అనుభవిస్తా ఉన్నాం. దీన్ని గమనించి మేము చీకటి సూర్యులం, ప్రపంచాన్ని వెలుగుచ్చే వాళ్ళం. మా దీపమే ఆరిపోయేటట్టు చేసే ప్రపంచాన్ని వెలుగుచ్చే పరిస్థితి ఉండదు. దయచేసి కార్మికులు మా అందరికీ సంఘీభావం చూసిన పిమ్మట ఇప్పటికైనా కానీ పెద్దలు మాకు దయచేసి త్వరగా మాకు రావాల్సిన PRP కానీ ఇటు మా పెర్ఫార్మెన్స్ పెరిగినంత పాటు కొత్త వేజీ బోర్డు కూడా తక్షణమే అమలు అయ్యే విధంగా చూడాలని మేము ఇప్పటికి కూడా మా అధికారులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. మేము కూడా ఈరోజు లీవులు పెట్టుకొని ఈ రిలే నిరాహార దీక్షలో ఉన్నాము. మాకు సంఘీభావంగా విధులు అయిపోయిన తర్వాత విధులకు ముందు కూడా సంఘీభావం తెలియజేస్తున్నారు. ఇక్కడే వీళ్ళే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక నేతలు, పత్రికా మిత్రులు, ప్రభుత్వ అధినేతలు, రకరకాల వివిధ రాజకీయ సంఘాలు, కులవృత్తుల సంఘాలు అందరూ కూడా మద్దతు తెలియజేస్తారు. ఈ సమాజ పరంగా కూడా మేము ముందంజలో ఉన్నామని తెలియజేస్తూ మాకు ఖచ్చితంగా మా న్యాయమైన కోరికలు ఇప్పించాలనేటువంటి కోరుతూ 9వ రోజు నిరాహార దీక్షలో పాల్గొంటున్న అధికారులందరికీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున వారికి పూర్తిగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. 9 రోజులు అయినా కూడా యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వం కానీ దిగిరాకపోవడం అనేది శోచనీయంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే యాజమాన్యం దిగిరావాల్సిన బాధ్యత ఉంది, కానీ అధికారులను కూడా యాజమాన్యం పట్టించుకోవడం లేదనేది ఇక్కడ అర్థమవుతూ ఉంది. అంటే ఒక యాజమాన్యం మరి ఇక్కడ వీళ్ళు ఎందుకు చేస్తూ ఉన్నారు, మరి PRP అనేది ఎందుకు ఇవ్వడం లేదు అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవల్ల ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి ప్రభుత్వంతో చర్చించి అధికారులకు రావాల్సిన PRPని ఇప్పించవలసిన బాధ్యత యాజమాన్యంపై ఉన్నది. గతంలో మొన్న మేము సేఫ్టీ డిపార్ట్మెంట్ మీటింగ్ జరిగిన రోజు సూర్యనారాయణ గారు డైరెక్టర్ ఆపరేషన్ గారు వస్తే వారికి స్వచ్ఛందంగా వారికి విన్నవించడం జరిగింది. అయ్యా, మీరు డైరెక్టర్ ఆపరేషన్గా ఉన్నారు, మరి మా అధికారులది మరి PRP ఇప్పియాలని మేము ఆ సందర్భం కూడా వారికి తెలియజేయడం కూడా జరిగినది. కానీ ఇప్పటికి 9 రోజులు నిరాహార దీక్ష చేస్తున్నా కూడా ఇవాళ ప్రభుత్వము ఇది యాజమాన్యం పట్టించుకోకపోవడం మూలన మరి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి మరి మేము పెద్ద ఎత్తున ఏ నిర్ణయం తీసుకున్నా అధికారుల సంఘం తరఫున సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున వారికి ఖచ్చితంగా మద్దతు తెలుపడానికి మేము ముందుంటాము. ఇంతకుముందు గతంలో అధికారులు వేరు, కార్మిక సంఘం వేరు అనేది ఉండే, కానీ ఈరోజు కార్మికులు అధికారులు కలిసి పనిచేస్తేనే కంపెనీ బాగుపడుతుందనే ఉద్దేశం మీదనే ఇవాళ కార్మిక సంఘంగా మేము వారికి మద్దతు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా వారు వేజ్ బోర్డు ఏదైతే ఉందో గతంలో వేజ్ బోర్డు అయితే అధికారులు కొంచెం సపోర్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు వారికి కూడా అర్థమైంది ఏంటంటే వారికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని అధికారుల సంఘం నిర్ణయం తీసుకొని సింగరేణి కార్మికులకు రావాల్సిన వేజ్ బోర్డు కూడా వారు సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా ఒక మంచి శుభపరిణామం అనేది కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాం. కనుకనే ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఖచ్చితంగా యాజమాన్యము ప్రభుత్వం దిగి వచ్చి ఈ యొక్క 9 రోజులు జరుగుతున్నా కూడా ఇంకా గడపకుండా చూసి వీరి PRPని అమలు చేసి వారికి వచ్చే PRPని ఖచ్చితంగా ఇవ్వాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.